కాకినాడలో జనసేన అభ్యర్థి ముత్తా శశిధర్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తండ్రి ముత్తా గోపాలకృష్ణతో కలిసి నియోజకవర్గంలో పర్యటించి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. ఇంటింటా ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నారు. ప్రచారంలో జనం సమస్యలపై ఏకరవ పెడుతున్నారంటోన్న ముత్తా శశిధర్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. తరపున పోటీ చేస్తున్నటువంటి ముత్తా శశిధర్ తరపున ఆయన తండ్రి మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ ప్రస్తుతం ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో మనతో ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఎట్లా జరుగుతుంది సార్ ప్రచారం? ఎట్లా జరుగుతుంది? ఎటువంటి ఆదరణ ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వస్తుంది? గట్టిగా బాగా జరుగుతుంది. మేము తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ పార్టీ కంటే మేము ముందున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ముందుకు వచ్చి అనేక సమస్యలు చెప్తున్నారు. మేము 10 సంవత్సరాలుగా అధికారంలో లేము. వైసీపీ టీడీపీ అధికారంలో ఉంది. 10 సంవత్సరాల నుంచి వారి సమస్య ఏది కూడా పరిష్కరించలేదు. అప్పుడప్పుడు బొట్టు కాటుగా అని చెప్పి 1000-500 ఇస్తుంటాడు, లేదా జాకెట్ కూడా ఇస్తాడు, లేకపోతే ఏదో ఇస్తాడు ప్రభుత్వం తప్పించి వారికి శాశ్వతంగా మేలు చేసే కార్యక్రమం ఏం జరగలేదు. గతంలో మీరు కూడా చాలా సమస్యలు పరిష్కరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ విధమైన సమస్యలు కనబడుతున్నాయి? దానికి ఏ విధమైన పరిష్కారం చూపించబోతున్నారు? మూడో మత్స్యకారులకి ఒక సమస్య ఉంది. ఈనాడు ఎర్రోడ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా బీసీలు ఎస్సీలు ఊళ్ళో పని చేసుకుంటూ ఏ రోజు పని చేసుకుంటూ పట్టుకొచ్చుకునే వర్గాలు వెళ్తాను. టీడీపీ వైసీపీకి ఎదుర్కొన్నాం, నాకు న్యాయం జరగలేదు. ఈసారి పవన్ కళ్యాణ్ గారికి నాకు మద్దతు ప్రకటించి ఓట్లు వేస్తూ ఉంటారు, నెగ్గిస్తూ ఉంటారు. ఇది చూస్తే ఈనాడు ఉన్న పరిస్థితి చూస్తే చాలా పెద్ద ఎత్తున నాకు మెజార్టీ వచ్చే అవకాశం కలదు. తమ వైపే ఉందని, అధికారం దక్కే అన్ని అవకాశాలు తమ వైపే ఉన్నాయని, కాకినాడ పీఠాన్ని తామే అధిష్ఠించబోతున్నామని చెప్పేసి కూడా ముత్తా శశిధర్ తండ్రి మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ దయానంద్తో శ్రీధర్, పరిచయం టీవీ.